యాహ్! ఈ 6 ఇయర్స్, 7 ఇయర్స్ గ్యాప్ అనేది వచ్చింది కదా! ఈ గ్యాప్ వచ్చినప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కడ స్పెండ్ చేశారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే లైక్ ఊర్లోనే ఉన్నారా? ఇక్కడే ఇక్కడే హైదరాబాద్‌లోనా? హైదరాబాద్‌లోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్. అంటే నా డాటర్ చాలా చిన్నది. ఎక్కువ మా డాటర్తో స్పెండ్ చేయడం, ఎక్కువ ట్రావెల్, హ్మ్. ఎక్కువ ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రావెలింగ్లోనే ఎక్కువ ట్రావెల్ చేయటం ఫ్యామిలీతో. సో, ట్రావెలింగ్ అంటే ఎక్కడికెళ్లారన్నా ఎక్కువగా? మొత్తం అన్నీ తిరుగుతా అండి. లైక్ వరల్డ్ టూర్ ఎప్పుడు మొత్తం గ్యాప్ చేసేసారా? వచ్చినా తిరుగుతుంటాను. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటాను. వరల్డ్ టూర్. ఇవాళ వెళ్ళిపోవాలంటే ఇవాళ బుక్ చేసి వెళ్ళిపోతాను ఎక్కడికైనా. పిల్లల స్కూల్ గాని ఏం పట్టించుకోరా? స్కూల్లో ఫ్యామిలీ ఉన్నారు కదండి ఇంట్లో. Yeah. కానీ అన్నా, మిమ్మల్ని ఫస్ట్ నుంచి మీ యొక్క స్వభావం అనేది కూడా చూస్తే చాలా సున్నితమైన స్వభావం. ఒక చిన్న పిల్లోడి స్వభావం టైప్ ఆఫ్, పక్క వాళ్ళకు హాని చేయకూడదనే కైండ్ ఆఫ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు యాక్చువల్‌గా? అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా? లేకపోతే మధ్యలో ఏమన్నా సో కొన్ని సందర్భాల వల్ల ఇలా టర్న్ అవ్వాల్సి వచ్చిందా? లేకపోతే చిన్నప్పటి ఏంటన్నా? నుంచి కాదండి, అన్నీ చూసేసామండి లైఫ్లో. మేబీ నేను చిన్నప్పుడే లైక్ నేను 10th ఉన్నప్పుడే అప్పుడే ఫ్లైట్లో తిరిగి ఉన్నప్పుడే ఇండియా అంతా ట్రావెల్ చేశాను. అంతా ట్రావెల్ చేసాం కాబట్టి హ్మ్. మేబీ అంతా చూసాం కాబట్టి కొంచెం మేబీ బ్రాడ్ మైండెడ్గా ఉంటాను. ఎక్కువ దేని గురించి పట్టించుకోనండి, ఎక్కువ టెన్షన్ తీసుకోను, కూల్గా ఉంటాను. కూల్ అండ్ కూల్. ఓకే. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీ లైఫ్. సో, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? సో, వదిన గారు ఏం చేస్తారు? ఏంటి? మా వైఫ్ అదే తను హౌస్ వైఫ్ అండి. ఇదివరకు జాబ్ చేసేది. ఆఫ్టర్ మ్యారేజ్ మానిపించింది మేబీ. తర్వాత తను ఇప్పుడు శారీస్ బిజినెస్లో రీసెంట్గా లైక్ అభిలాష రెడ్డి అనే ఫ్రెండ్తో కలిపి స్టార్ట్ చేసింది. హ్మ్. అది ప్లస్ మోస్ట్లీ తన ఫ్యామిలీ, తర్వాత తన సెల్ఫ్ బిజినెస్. సెల్ఫ్ బిజినెస్. సో, ఇలా సెల్ఫ్ బిజినెస్ చేస్తున్నప్పుడు అంటే ఐడియాతో వచ్చినప్పుడు సో వాట్ యూ సెడ్ వద్దు కైండ్ నేను ఆఫ్ థింగ్? ఎప్పుడు ఏం చెప్పినాను, ఎందుకంటే ఐ డోంట్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు బికాస్ తనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆల్వేస్ సపోర్టర్. ఓకే. కానీ ప్రస్తుతానికి ఫ్యూచర్‌లో మన కృష్ణుడు గారిని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? అండి, అంటే మెయిన్ ట్రాన్స్ఫార్మ్ అవుదామని, ఇప్పటికే ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. హ్మ్. రీసెంట్గా జిమ్ కూడా స్టార్ట్ చేశానండి. ఇంకొక 10-15 కేజీలు తగ్గాలి. ఎందుకంటే లైక్ తగ్గిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేద్దామని యాజ్ అన్ ఆర్టిస్ట్గా. మేబీ క్యారెక్టర్స్ హ్మ్. అంటే కృష్ణుడు అనేవాడు కామెడీ ఒకటే కాకుండా యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ అన్నా చేయగలిగే విధంగా నాకు నేను మౌల్డ్ చేసుకోవాలని, మేబీ మంచి డైరెక్టర్లతో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'లగ్గం' మూవీలో కూడా చూసాం. Yeah. కానీ అక్కడ చూసేటప్పటికి బిఫోర్ ఉన్న కృష్ణుడు గారికి, ఇప్పుడున్న కృష్ణుడికి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఆ Yeah. వెయిట్ కానీ కంప్లీట్‌గా. ఎన్ని కేజీస్ లాస్ట్ అయ్యారన్నా మొత్తం? నేను దగ్గరగా ఇప్పుడు 109 ఉన్నా అండి. 109. ఇప్పుడు 160 ఉండేవాడిని. మై గాడ్! మధ్యలో 90కి వచ్చేసాను అండి. Hmm. బేరేటిక్ చేయించుకున్నాను. ఓకే. 90కి వచ్చాను, మళ్ళీ 120 వరకు పెరిగాను. హ్మ్. తర్వాత కొంతకాలం వెనిలా అని లైక్ తన దగ్గర చేశాను. అప్పుడు ఒక 10-15 కిలోస్ తగ్గానండి. మళ్ళీ మానేసాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జిమ్ స్టార్ట్ అయ్యాను. అలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంది. బట్ మేబీ ఇక్కడ స్టేబుల్గా తగ్గాలి ఇంకా. అంటే ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ కాకుండా సో కొంచెం మెడికల్ ప్రాసెస్‌లో మనం వెళ్తున్నాం. ఇట్లా వెయిట్ తగ్గించే విషయంలో. సో, ఇలా ఎళ్ళేటప్పుడు మీరు ఎనీ డిఫికల్టీస్ అనేది ఫేస్ చేశారా? ఏముండదండి డిఫికల్టీస్. ఎందుకంటే నేను కూడా అదే అనుకున్నాను. ఆ! ఆల్రెడీ మనం 160 కేజెస్ ఉంటేనే సైడ్ ఎఫెక్ట్. హ్మ్. ఇంకా అంతకన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అందుకని నేను అనుకునేది ఏంటంటే లైక్ సైన్స్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిందండి. బేరియాటిక్ సర్జరీస్ అవి చాలా అడ్వాన్స్ అయినాయి. హ్మ్. ఇదివరకు మేబీ నాట్ వేసేవారు. అప్పుడు Hmm. నాట్ వేస్తే ముడి కింద వేసేవారు. కొన్ని ఫెయిల్ అయ్యి ఇప్పుడు స్టాప్లింగ్ మెథడ్ వచ్చింది, మొత్తం సీల్ చేసేస్తారన్నమాట. ఆహా! అసలు ఫెయిల్యూర్స్ అనేవి లేవండి. ఫెయిల్యూర్స్ అంటే ఎవరికైనా 100 జబ్బులు ఉండి ఏమైనా ఉంటే తేడా రావచ్చు, కానీ జనరల్గా ఫెయిల్యూర్ అనేది లేదు. దానివల్ల అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఉండదు. ఓకే. సైన్స్ డెఫినెట్గా అంటే మన అనుకోని స్టేజ్లో ఉన్నప్పుడు పీక్కి వెళ్ళిపోయినప్పుడు అంతకంటే అవకాశం ఉండదు. మామూలు తగ్గాలంటే చాలా కష్టం. హ్మ్. అంటే యంగ్స్టర్స్ తగ్గొచ్చు, ఒక 20 ఏళ్ళు, 25, 30 ఏళ్ళ వరకు. 30 ఏళ్ళు దాటేస్తే చాలా టఫ్ అండి తగ్గటం. హ్మ్. మెటబాలిక్ రేట్ మారిపోద్ది, అన్నీ మారిపోతాయి.
అంటే మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత సడన్‌గా అంత వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు మెయిన్ అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత వెయిట్ కొంచెం పెరిగినా నాకు థైరాయిడ్ వచ్చినట్టు తెలియలేదండి. మెయిన్ థైరాయిడ్ వచ్చినప్పుడు 2 ఇయర్స్ తెలియలేదు. దాంట్లో గ్లాండ్స్ అయి మారిపోయినాయి. ఎందుకంటే నా ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వళ్ళు లావలేరు. ఆ! మా మదర్ సైడ్ మా మదర్ 38 కిలోస్. ఎవరు మా బ్రదర్ కానీ మా సిస్టర్ ఎవ్వళ్ళు లేరు. నేను ఒక్కడినే మొత్తం ఫ్యామిలీకి. అంటే వినాయకుడు అవ్వాలని రాసి పెట్టుందేమో మనకి. అదే లేకపోతే ఇలా మేబీ ఏదన్నా మేబీ డెస్టినీ అనుకుంటాం ఏదనుకుంటాం తెలియదు కానీ హ్మ్. మేబీ అలా ఏమన్నా రాసి పెట్టుందేమో అనుకుంటున్నాను అంతే అండి. అందుకేనమ్మా ఏంటంటే మీరు వినాయకుడు అనే దాన్ని అంటే ఆ క్యారెక్టర్‌కి గాని, సో ఆ పేరుకి ఇప్పుడున్న వాళ్ళల్లో సార్థకం చేసింది మీరే అనమాట. ఓహ్! వి ఆర్ వెరీ, వెరీ హ్యాపీ అబౌట్ దట్. మిమ్మల్ని చూస్తేనే ఒక యూనిక్ థింగ్ అనేది కూడా గుర్తొచ్చేలాగా మాకు అనిపించింది. ఇట్ వాస్ వెరీ, వెరీ నైస్ అనిపించింది కూడా. యా థ్యాంక్స్ అండి. అన్న మీరు చేసిన సినిమాలలో ఆ 'ఓయ్' మూవీ ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ అనేది కూడా ఉంది. ఏంటంటే సిద్ధార్థ గారితో ఒక ఫ్రెండ్‌గా కూడా చేశారు. అప్పుడు సందర్భం ఎలా ఉండింది? ఎలా వచ్చింది యా ఆపర్చునిటీ? ఓయి ఆనందరంగా నా బాగా ఫ్రెండ్ అండి. లైక్ ఆనందరంగా అనిల్ భాను డిజైనర్స్ చైతన్య అంత ఫ్రెండ్స్. అలా ఓయి యొక్క వినాయకుడు స్టార్ట్ అవ్వలేదు అప్పటికి ఇంకా. ఓకే. స్టార్ట్ అవ్వకముందే ఆనందరంగా నాకు ఓయిలో క్యారెక్టర్ ఆఫర్ చేశారు. హ్మ్. ఆ క్యారెక్టర్ చేయటం అంటే అందులో కూడా నాకు సెన్సిబుల్ రోలే ఫ్రెండ్గా. చాలా న్యాచురల్గా ఉంటుంది రోలు రియలిస్టిక్గా. అప్పుడు ఆ ఫిలిము చేసినప్పుడు మంచి ఫిలిం అని ఫీల్ అయ్యాను కానీ ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ రిలీజ్ అయినప్పుడు దాని వాల్యూ తెలిసిందనమాట. అన్ని థియేటర్లు సూపర్ ఫుల్ అయిపోయినాయి. Yeah. సిద్ధార్థ్తో కలిపి నేను కూడా థియేటర్కి వెళ్ళాను. యూత్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తారంటే అన్ని పాటలు ప్రతిదీ హమ్ చేసి డ్యాన్సులు చేయటం, ప్రతి డైలాగు ముందే చెప్పేయటం. అమ్మో ఇప్పుడు వచ్చుంటే ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో. మేబీ అప్పుడు ఎందుకో మేబీ హీరోయిన్ లాస్ట్లో చచ్చిపోతున్నాను చనిపోవడం ఎందుకు అనేది. అప్పుడున్న కొంచెం డ్రామా ఫిలిమ్స్ ఎక్కువ ఆడి అప్పుడు మేబీ